మీకు నుంచి ఏర్పాటు చేస్తాను. అందుకే మసూదన్ గారు మీకు మళ్ళీ కాల్ చేయించి ఏర్పాటు చేస్తాను నేను మన కోకటిపల్లి వాళ్ళ దగ్గర నుంచి. దే విల్ గివ్ యూ గైడెన్స్. ఓకే, ఆల్ ది బెస్ట్. ఒక్కసారి కెన్ ఐ గో టు ది రెస్ట్ రూమ్? గుడ్ మార్నింగ్ సత్యనారాయణమూర్తి గారు, చెప్పండి. నమస్తే సార్. నమస్తే, ఎవరు మీది? కొవ్వూరు సార్, వెస్ట్ గోదావరి. చెప్పండి మూర్తి గారు. ఇక్కడ కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు సార్, అంటే లీడ్ తీసుకోవడానికి ఎవరు ముందు రావట్లేదు. కొవ్వూరులోనా? నేను పని చేస్తానండి. ఆ జిల్లాలో అధ్యక్షుడు జానకి రామరాజు గారు ఉన్నారు. జానకి రామయ్య గారు అండి? జానకి రామరాజు గారు, మీతో ఫోన్ చేయించి ఏర్పాటు చేస్తాను. మీ నంబర్ మా దగ్గర ఉంది కాబట్టి దయచేసి అక్కడ కొవ్వూరులో వెంటనే యాక్టివిటీస్ ప్రారంభం చేయండి. నేను వచ్చాను, 2-3 సార్లు వచ్చాను కొవ్వూరుకి. మీకు ఇవాళ రేపు మీకు ఫోన్ కాల్ వస్తుంది. జానకి రామరాజు గారి నంబర్ వివరాలు మీకు ఇచ్చి ఏర్పాటు చేస్తాను. సరేనా? అంటే నేను ఊరికి నేను ఇక్కడ ఉన్న విషయం చెప్పడం కోసం ఫోన్ చేశాను సార్. నేను ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాను. చెప్పండి. అంటే నాకైతే ఇక్కడ పార్టీ అంటే చాలా ఇంట్రెస్ట్. మీ ప్రోగ్రామ్ ఏది నేను మిస్ అవ్వను అసలు. తెలిసిన వాళ్ళ ఊరికి చెప్పడం వరకు అంటే మాకైతే మీకు వెళ్ళింది. కృష్ణబాబు గారు ఉన్నారు, టీడీపీ పార్టీ ఉంది, మేము ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నాము. అంటే దాని దీనికి సంబంధం లేదుగా, అందుకని చెప్పని మనం లేదులేండి, అభిప్రాయాలు అయితే ఉన్నాయి. నాకైతే చాలా ఇష్టం. అలాగే చాలా మంది రిటైర్డ్ పర్సన్స్ కూడా ఇక్కడ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, కానీ లీడ్ తీసుకోమంటే ఎవరు తీసుకోవట్లేదు. అందుకనే ఇప్పుడు నేను ఒకసారి ఓపెన్ చేస్తాను. జానకి రామరాజు గారు మీతో మాట్లాడించి అక్కడ ఒక మీటింగ్ పెట్టించేద్దాం. ఎవరో ముందుకు వస్తే ఈ ఇబ్బందులు లేకుండా ఉన్న వాళ్ళు వారు లీడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అవును సార్. సరేనా? రైట్. థ్యాంక్ యూ మచ్. ఇవ్వండి. రైట్, ఇవ్వండి. దాస్ గారు చెప్పండి. గుడ్ మార్నింగ్. నమస్కారం, చెప్పండి. ఓ థ్యాంక్ యూ. మనం కొంచెం చెప్పండి. ఏం లేదు సార్, అభినందనలు తెలియజేస్తూ చెప్పండి. ఏమో సార్, ఈ తెలంగాణ ఇష్యూ మీద విజయనగరం నుంచి మాట్లాడుతుంది సార్. మీరు ఉత్తరాంధ్ర జిల్లా ఐడియా ఉంటుంది. అవునా, తెలుసు. అదే తెలంగాణ ఇష్యూ మీద అంటే అది ఒకటే పరిష్కారమా, విభజనే పరిష్కారమా, కలిసి ఉంటూ అభివృద్ధి చెందలేమా? మంచి ప్రశ్న దాస్ గారు. మనం స్పష్టంగా చెప్తున్నాం, విభజన పరిష్కారం కాజాలదు. ఇది సర్వరోగ నివారణ కాదు. నిజమైన పరిష్కారం జిల్లా ప్రభుత్వాల ఏర్పాటులో ఉంటుంది. ఏ జిల్లాకు ఆ జిల్లా అధికారం ఇచ్చి వనరులు ఇచ్చి. రెండోది, అందరికీ విద్య, ఆరోగ్యం, ఉపాధి అందించేటువంటి రాజకీయ మార్పులో ఉంటుంది. కానీ రాజ్య వ్యవస్థ మారకుండా రాజధానిని మారిన మాత్రం చేత ఏం ఉపయోగం లేదని చెప్పి స్పష్టంగా గొంతు చెప్తుంది ఒక లోక్సత్తా పార్టీ మాత్రమే. అందుకని మనం దానికి కట్టుబడి ఉన్నాము. అందుకని మనం అడుగుతున్నాం ఒక ప్రశ్న సూటిగా, తెలంగాణ అనేది లక్ష్యమా మార్గమా చెప్పండి అని చెప్పని. తెలంగాణ ఒక లక్ష్యమా లేకపోతే ఒక మార్గమా చెప్పండి అని అడుగుతున్నాం. అందుకనే, ఎందుకంటే అది లక్ష్యం అయితే ఏ రకంగా మార్పు తీసుకొస్తుంది, అది మార్గం అయితే వేరే మార్గాలు ఏం లేవా? అంచేత మనం చాలా స్పష్టంగా ఈ విషయంలో చెప్తున్నాం. ఖచ్చితంగా మనం ఈ రాష్ట్రంలో అందరికీ న్యాయం జరిగేందుకు ఈ జిల్లా ప్రభుత్వాల కోసం చేద్దాం. రేపు జనవరి 23వ తారీఖున విజయనగరంతో సహా జనవరి 23వ తారీఖున రేపు సుభాష్ చంద్రబోస్ బర్త్డే. ఆనాడు విజయనగరం జిల్లాలో సహా అన్ని జిల్లాల్లో కూడా జిల్లా ప్రభుత్వాల ప్రకటన జరుగుతుంది లోక్సత్తా పార్టీ నుంచి. మీతో కొంచెం మాట్లాడించి ఏర్పాటు చేస్తాను. విజయనగరం జిల్లాలో బాబ్జీ వారంతా ఉన్నారు, వారు మాట్లాడతారు. మీతో కొంచెం ఫాలో అప్ చేద్దరు. కానీ ఆల్ ది బెస్ట్. మంచిది. హలో, ఇవ్వండి. హలో, జయప్రకాష్ నారాయణ గారండి. నమస్కారం చంద్రశేఖర్ గారు, చెప్పండి. గుడ్ మార్నింగ్. నమస్తే అండి, చాలా సంతోషంగా ఉంది మీతో మాట్లాడగలగటం. చెప్పండి. నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నానండి. ఒకటేమన్నా, ఇప్పుడు రేపు ఎలక్షన్స్ కండక్ట్ చేయబోతున్నారు కదా పార్టీ తరఫున. అవునండి. దీనిలో నా స్ట్రాంగ్ సలహా ఏంటంటే, మొత్తం 294 నియోజకవర్గాల మీద దృష్టి పెట్టే కన్నా మనం గెలవగలం అనుకునే ఒక్కటైనా పర్వాలేదు, ఓన్లీ సింగిల్ ఒక్కటే చాలు. ఒక్క దాని మీద మాక్సిమం ఫోకస్ ఎప్పటి నుంచి పెడితే